తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి అందరూ కలిసి ఒకటే 1% ఆ 1% ఆ 5 లక్షల ఓట్ల తేడా మనం అందరినీ కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ప్రతి అడుగులోనూ ప్రతి నిమిషంలోనూ ఈ 5 సంవత్సరాల కాలమే కాకుండా అంతకు ముందు 4 సంవత్సరాల కాలం కూడా కలుపుకొని మొత్తం 9 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ కనిపించింది ఏది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం జగన్ ఖచ్చితంగా ప్రతి సమస్యప్పుడు కూడా అక్కడ తోడుగా నిలబడ్డాం. ఇవన్నీ కూడా మనం చేసి ప్రజలకు దగ్గరై ప్రజల విశ్వాసాన్ని మనం చొరగొని మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం పెట్టుకున్నారు, విశ్వసనీయత అన్న పదానికి ఓటేశారు. ఇంత గొప్ప మ్యాండేటు మన భుజస్కంధాల మీద గొప్ప రెస్పాన్సిబిలిటీతో వస్తూ ఉందన్న సంగతి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం 2019 అయిపోయింది, ఇక మన టార్గెట్ 2024. 2024లో ఇంతకన్నా గొప్ప మ్యాండేట్తో మళ్ళీ మనం ఎన్నుకోబడాలి. ప్రజలు ఇవాళ మన మీద నమ్మకంతో ఓటేశారు. రేపు పొద్దున 2024లో ప్రజలు మనకు ఓటేసేసరికి అది చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ కింద ఓటేసే పరిస్థితి 2024. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఎవరు కూడా చూడని విధంగా ప్రక్షాళన చేస్తారు. మామూలుగా ఉన్న ప్రక్షాళన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూడేట్టుగా ప్రక్షాళన చేస్తాం. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ ప్రక్షాళనలో మీ అందరి దగ్గర నుంచి మీ సహాయం కావాలి, మీ సహకారం కావాలి, మీ తోడు కావాలి అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నేను ఇంత గొప్ప విజయం మనం సాధించగలిగాము అని అంటే ఇది జగన్తో పాటు జగన్కు మీ అందరూ కూడా తోడుగా ఉన్నారు కాబట్టి సాధ్యమైందని మాత్రం నేను ఎప్పటికీ కూడా గర్వంగా చెప్తాను. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అన్నా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పబట్టే ఇవాళ మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతా ఉన్నాం. మీరంతా కూడా ఎమ్మెల్యేల స్థానంలో కూడా కూర్చోగలుగుతా ఉన్నాం. అందరి మీద ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో ఈ బాధ్యత నమ్మకం నుంచి ప్రజలు మనపై ఉంచారు. ఖచ్చితంగా మంచి చేయాలి అన్న ఆలోచన తపన ఉంది. ఖచ్చితంగా 6 నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రతి నోటా కూడా అనిపించే పరిస్థితిలో గవర్నెన్స్ చేయదగ్గ పరిస్థితులు మనసు దేవుడు నాకు ఇవ్వాలని సంపూర్ణంగా దేవుడిని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి శాసనసభ పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనం ఇంకా మరో 18 నెలలో 19 నెలలో మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ మనం సన్నద్ధం అవుతా ఉన్నాం. చూసేదానికేమో 19 నెలలు అంటే చాలా దూరంగా గడుగు అనిపిస్తుంది అనుకో. 19 నెలల కార్యక్రమాన్ని ఇంత ముందుగా మనం ఎందుకు తీసుకొచ్చినాము అని కూడా అనిపిస్తుంది అనుకో. బట్ అయినా కూడా ఈ రోజు నుంచి కూడా 19 నెలలన్న కార్యక్రమం మరీ దూరంగా ఉందని చెప్పి అనుకోకూడదు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడప కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే మొదలు పెట్టించాం. ఆల్మోస్ట్ ఇప్పటికే 4 నెలల నుంచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ మన ఎమ్మెల్యేలందరూ కూడా గడప గడప కార్యక్రమంలో ఆల్రెడీ మొదలు పెడతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఆ తిరిగాల్సిన కార్యక్రమము తిరిగేటప్పుడు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు 2 మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యేకి జరుగుతాయి.
ఒకటేమిటి అని అంటే ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి దేవుడి దయతో ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలు ఆ ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఆ లెటర్ ఇచ్చి ప్రతి ఇంట్లోనూ ఆ అక్కకు జరిగిన మేలు ఆ చెల్లెమ్మకు జరిగిన మేలు వివరిస్తా జరిగిందా జరగలేదా అని చెప్పి కూడా విచారిస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్న మనమంతా గ్రామ స్థాయిలో మనమంతా కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్సో సర్పంచ్లమో ఎంపీటీసీలమో ఇంకొకటో రకరకాల బాధ్యత గల స్థానంలో కూడా మనమంతా కూడా ఉన్నాం. సో అందరం కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఒకటైతేనే మనం ఖచ్చితంగా కూడా సీటు గెలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కాక ఎలాగో 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఆ సచివాలయం పరిధిలో ఆ గ్రామం పరిధిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ మోస్ట్ ఇంపాక్ట్ చూపించే వర్కులు అంటే పలాని వర్క్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది హయ్యెస్ట్గా ఎక్కువగా ఎక్కడ ఏ వర్క్ చేస్తే ఉంటుందో అలాంటి హై ఇంపాక్ట్ వర్కులను ఒక 20 లక్షల రూపాయల మేరకు గ్రామ స్థాయిలో ఆ సచివాలయం పరిధి స్థాయిలో చేయించేదానికి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చి ఆ వర్కులను కూడా సచివాలయంలో ఖచ్చితంగా 2 రోజులు తిరగాల. అంటే ఇది ఒక్క ఆలూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమమే కూడా చేయిస్తూ ఉన్నాం. దీనివల్ల పూర్తిగా మనందరం కూడా ఒకటి కావడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అందరం కూడా ఒకటి కాగలుగుతాము. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉన్న మేలును మనం చూడగలుగుతాము. నేరుగా చూసిన తర్వాత ఏదైనా చిన్న లోపాలు ఏదైనా మన ప్రతి ఇంట్లో ఏదైనా మనం గమనించిన పాయింట్లు ఏదైనా సచివాలయం పరిధిలో ఏదైనా కనిపిస్తే దాన్ని రిపేర్ కూడా చేయగలుగుతాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు కూడా మొదలు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని దయ వల్ల బాగా జరుగుతూ ఉన్నాయి. వీలైనప్పుడల్లా ప్రతి నియోజకవర్గంలో నుంచి కనీసం ఒక 100 మందినన్నా పిలిపించుకొని కనీసం ఆ 100 మందితో కాసేపు గడిపినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 1050 కోట్ల రూపాయలు ఊరికి బటన్ నొక్కడం వల్ల నేరుగా ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది.